జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రయాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓ భరతశ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమపాపిష్టి కామము అంటే కోరికలనే శత్రువుని నిర్మూలించుము అని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునితో అన్నారు. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రమేష్, దినేష్ అనే ఇద్దరు సహవిద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒకరోజు రాత్రి 10 గంటలకు రమేష్కి సిగరెట్టు తాగాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, నాకు సిగరెట్టు బాగా తాగాలనిపిస్తోందని. దినేష్ అన్నాడు, చాలా రాత్రి అయింది, సిగరెట్టు గురించి మర్చిపోయి పడుకో అని. రమేష్ అన్నాడు, కాదు నేను పొగాకు పీల్చనిదే నిద్రపోలేను అని. దినేష్ నిద్రపోయాడు. కానీ రమేష్ సిగరెట్టు కోసం బయటకు వెళ్ళాడు. అప్పటికే దగ్గరలో ఉన్న కొట్లన్నీ మూసేశారు. చివరికి అతనికి సిగరెట్టు దొరికి ధూమపానం చేసి హాస్టల్కి తిరిగి రావడానికి 2 గంటల సమయం పట్టింది. ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, రమేష్, ఎన్నింటికి పడుకున్నావు రాత్రి అని. మధ్యరాత్రి అని సమాధానమిచ్చాడు. నిజంగా అంటే నువ్వు సిగరెట్టు కోసం 2 గంటలు వ్యాకుల పడి నీ ధూమపానం అయిన తర్వాత మళ్ళీ నువ్వు 10 గంటలకు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలోకి చేరుకున్నావు అని. అంటే నువ్వు అనేదేంటి అని అన్నాడు రమేష్. చూడు, 10 గంటలప్పుడు నీకు సిగరెట్టు మీద ఎలాంటి కోరిక లేదు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. తర్వాత నీకు నువ్వే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్టు కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తరువాత నీకు నువ్వే పుట్టించుకున్న వాంఛ తీరిపోయింది. ఇక నిద్రపోయావు. అదే నేను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు. ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను. ఈ విధంగా శారీరక ఇంద్రియ వస్తు విషయముల కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం. తరువాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాం. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత మనంతట మనమే సృష్టించుకున్న రోగం నిర్మూలించబడుతుంది. దాన్నే మనం ఆనందము అని అనుకుంటాం. కానీ మనల్ని మనము జీవాత్మగా పరిగణించుకుంటే మరియు ఆత్మ ఆనందమే మనం లక్ష్యం అయితే ఈ ప్రాపంచిక కోరికలను త్యజించడం సులువవుతుంది. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీనిని సాధించడానికి తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా భగవంతుడు మనకి ప్రసాదించిన ఉన్నతమైన పరికరములను మనం వాడుకోవాలి. కృష్ణార్పణమస్తు. స్వస్తి.